మ్యాథ్స్ టీచర్ ని ప్రెగ్నెంట్ చేసిన 10th క్లాస్ అబ్బాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరిగింది. సుప్రియ వర్మ అండ్ ఉమేష్ వర్మ అనే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు అక్కడ. సుప్రియ వర్మ గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేసేది. సుప్రియ వర్మ మరియు ఉమేష్ వర్మలకి పెళ్ళై 8 ఏళ్ళు అయిన పిల్లలు కలగలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు కలగడం కోసం చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఇదిలా ఉంటే సుప్రియ మ్యాథ్స్ టీచర్ అవ్వడంతో ఇంటి పక్కల ఉండే కొందరు పిల్లలు మ్యాథ్స్ ట్యూషన్ కోసం సుప్రియ దగ్గరికి వస్తుండేవాళ్ళు. ఇక ఈ విషయం తెలుసుకున్న వరుణ్ అనే 17 ఏళ్ల అబ్బాయి తను మ్యాథ్స్ లో వీక్ ఉండడంతో ఆయన 10th పాస్ అవ్వాలని సుప్రియ దగ్గరికి వచ్చి అడగగా ఆ ఏరియాలోనే వరుణ్ రిచ్ ఫ్యామిలీ అవ్వగా ఎక్కువ ట్యూషన్ ఫీజు తీసుకోవచ్చని సుప్రియ అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా కొన్ని నెలల తర్వాత చూడ్డానికి అందంగా మంచి హైట్ వెయిట్ ఉన్న వరుణ్ పైన సుప్రియ కన్ను పడింది. ఇంకా అలా సాయంత్రం చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉదయం తన భర్త పనికి వెళ్ళగా లేని సమయంలో అలా వరుణ్ ని ట్యూషన్ కి పిలిపించుకొని అతనితో మంచి పరిచయం ఏర్పరచుకుంది. ఇక ఈ పరిచయం కాస్త సన్నిహితంగా మారి సుప్రియ వరుణ్ ని తన వలలో పడేసింది. దీంతో కోరికలు గుర్రాలై పరిగెత్తే ఏజ్ లో ఉన్న వరుణ్ కూడా సుప్రియకు క్లోజ్ అయ్యాడు. తర్వాత వీళ్ళిద్దరూ లైంగికంగా కలవడం మొదలు పెట్టారు. అలా రోజు సుప్రియ భర్త ఆఫీస్ వెళ్ళగానే ఇమీడియట్ గా వరుణ్ కి ఫోన్ చేసి పిలిపించుకొని తన కామ కోరికలను తీర్చుకున్నాగానే తన స్కూల్ కి వెళ్తుండే. ఒకవేళ సుప్రియ అత్తగానే ఊరి నుంచి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ట్యూషన్ చెప్పే వంకతో సుప్రియ వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి అతని రూమ్ లో ఇద్దరు కలుస్తుండేవారు. ఇక సుప్రియ భర్త 8 గంటలకి ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం 6 గంటలకి రాగా ఆ మధ్యలో అతనికి ఏం జరుగుతుందో తెలిసేది కాదు. ఇక అలా వరుణ్ 10th పాస్ అయి ఇంటర్ లో జాయిన్ అయ్యాక కూడా సుప్రియ వరుణ్ కి కాల్ చేసి నువ్వు నా దగ్గరికి ట్యూషన్ రావాలని చెప్తూ ఉండేది. ఇదిలా ఉంటే వరుణ్ తన క్లాస్మేట్ స్నేహతో ప్రేమలో పడ్డాడు. అలా వరుణ్ కి ఎప్పుడైతే స్నేహతో క్లోజ్నెస్ పెరిగిందో సుప్రియ మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. కానీ అప్పటికే సుప్రియ వరుణ్ తో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో అతన్ని ఎప్పుడు వదులుకోవద్దు అనుకుంది. ఇక ఈ క్రమంలోనే వరుణ్ ఒకసారి ట్యూషన్ కి వచ్చి తరచూ తన ఫోన్ లో స్నేహతో చాట్ చేస్తూ ఉండడం చూసి సుప్రియ వరుణ్ దగ్గర ఉన్న ఫోన్ ని తీసుకుని చెక్ చేయగా వరుణ్ స్నేహాల విషయం తనకి తెలిసి చాలా ఆక్రోశానికి గురైంది. వరుణ్ తో గొడవ పడింది. అదే టైంలో సుప్రియ ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈ ప్రెగ్నెన్సీకి వరుణే కారణమని చెప్పడంతో వరుణ్ షాక్ కి గురయ్యాడు. ఈ విషయం తెలియని సుప్రియ భర్త మరియు బంధువులంతా కూడా 8 ఏళ్ల తర్వాత సుప్రియ ప్రెగ్నెంట్ అవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో సుప్రియకి కావాల్సినవన్నీ కొనిస్తూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అలా అప్పటి నుంచి వరుణ్ సుప్రియని పట్టించుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ తో బిజీ అయిపోయాడు. ఇక అలా వరుణ్ ట్యూషన్ కి 10 రోజులైనా రాకపోయేసరికి సుప్రియ వరుణ్ కి ఫోన్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ ని వదిలేయాలని, తను ఎప్పుడు పిలిచినా తన దగ్గరకు వచ్చి కోరికలు తీర్చాలని, లేదంటే ట్యూషన్ కి వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ లో నిద్ర మాత్రలు ఇచ్చి వరుణ్ తనపై బలాత్కారం చేసేవాడని, దాని ఫలితమే ఈ ప్రెగ్నెన్సీ అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటావని సుప్రియ వరుణ్ ని బెదిరించడంతో భయపడిన వరుణ్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు. ఇక అలా వరుణ్ డబ్బున్నవాడు అవ్వడంతో సుప్రియ అతని దగ్గర నుండి కాస్ట్లీ జ్యువెలరీస్, శారీస్ గిఫ్ట్స్ గా కొనిపించుకునేది. అలాగే తనకు కావాల్సినంత డబ్బును కూడా తీసుకుంటూ ఉండేది. అలా రోజు సుప్రియ టార్చర్ ఎక్కువ అవడంతో వరుణ్ సుప్రియని హతమార్చాలనుకున్నాడు. అప్పుడే తనకు నచ్చినట్లు బ్రతకొచ్చని, లేదంటే సుప్రియ జీవితాంతం బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటదని డిసైడ్ అయి తన దగ్గర ఒక చాకుని పెట్టుకున్నాడు. ఇదిలాగా ఉంటే సుప్రియకి 5 నెలలు నిండిన కారణంగా తన భర్త ఆమెని జాబ్ ని పంపించకుండా ఇంట్లోనే ఉండమని తనకి తోడుగా ఊరు నుంచి అతని తల్లిని కూడా తీసుకొచ్చాడు. ఇక అలా తన అత్త ఎప్పుడు ఇంట్లోనే ఉండడంతో సుప్రియకు వరుణ్ ని కలిసే అవకాశం దొరకకపోవడం ఒకవైపు అయితే, మరొక వైపు వరుణ్ తనని సుప్రియ ఎప్పుడు పిలుస్తుందా, తనని ఎప్పుడు భూమిపైన లేకుండా చేద్దామని వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే సుప్రియ భర్త తన తల్లిని తీసుకొని బయటికి వెళ్ళగా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న సుప్రియ వరుణ్ ని ఇంటికి రమ్మని చెప్పడంతో వరుణ్ ఇమీడియట్ గా సుప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇక సుప్రియ వరుణ్ ని తన కోరికల్ని తీర్చమని మీద పడడంతో అందుకు వరుణ్ ఇకపై నా వల్ల కాదని, తమ రిలేషన్షిప్ కి ఇక్కడికే పులి స్టాప్ పెడదామని, నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు, నేను నా చదువు పైన దృష్టి పెడతా అని చెప్పగా అందుకు సుప్రియ ఒప్పుకోకుండా ఒకవేళ తనని వదిలేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎక్కువై అది గొడవగా మారి సుప్రియ చేతికి దొరికిన వాటితో వరుణ్ పైన దాడి చేయడం మొదలెట్టింది. దీనితో సహనాన్ని కోల్పోయిన వరుణ్ తన దగ్గరున్న చాకుతో సుప్రియ పొట్టపై వేటు వేయగా పిండం బయటకు వచ్చేసింది. అలా ఆ తర్వాత తను దొరికిపోకుండా సుప్రియ ఫోన్ లో తన కాల్స్ ని మెసేజెస్ ని రిలీజ్ చేసి ఆ తర్వాత సుప్రియ బెడ్రూమ్ లాకర్ ని బద్దలగొట్టి 50,000 రూపాయలను మరియు జ్యువెలరీని తీసుకొని దోపిడికి వచ్చిన వాళ్ళు ఇలా చేశారనేలా సీన్ ని క్రియేట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక అలా కొద్దిసేపు అయ్యాక బయటికి వెళ్లిన సుప్రియ భర్త తన తల్లితో కలిసి ఇంటికి వచ్చి సుప్రియ అలా నేలపైన పడుండడం తట్టుకోలేకపోయాడు. దీంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ ఎంక్వైరీలో దీని అంతటికి వరుణే కారణమని తెలిసింది. వరుణ్ జరిగింది చెబుతూ తనకి మ్యాథ్స్ టీచర్ కి 2 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందని చెప్పడంతో అటు సుప్రియ ఫ్యామిలీ ఇటు వరుణ్ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇంకా అలా తను ఎంతో నమ్మిన ఉమేష్ భార్య తనని అలా మోసం చేయడంతో ఉమేష్ తట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే 17 ఇయర్స్ ఉన్న వరుణ్ ని పోలీసులు జ్యువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచగా వరుణ్ చేసిన నేరం రుజువు అవ్వడంతో వరుణ్ ని బాలఖైదీగా జైల్లోకి పంపించినట్టు సమాచారం. అసలు ఈ విషయంలో తప్పు ఎవరిదనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.